నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అన్ని ప్రభుత్వ హాస్టళ్లలో ఒకే తరహా భోజనం. కామన్ డైట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు. వైభవంగా ప్రారంభమైన దత్త జయంతి ఉత్సవాలు. తొలి రోజు స్వామివారికి విశేష పూజలు. క్రీడలతో మానసికోల్లాసం. ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభించిన విప్. నమ్మిన పాపానికి నట్టేట ముంచిన యువకుడు. స్నేహితుల నుంచి 40 లక్షలు వసూలు చేసి పరార్. ఇక వార్తల వివరాలు. అన్ని ప్రభుత్వ హాస్టళ్లలో ఒకే తరహా భోజనం అందించే కార్యక్రమానికి సర్కారు శ్రీకారం చుట్టిందన్నారు విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ స్కూల్లో కామన్ డైట్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ స్కూల్లో చేపట్టిన కామన్ డైట్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని కిచెన్, బియ్యం, కూరగాయలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి కాసేపు సరదాగా నృత్యాలు చేశారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గురుకులాలలో చదువుతున్న 8 లక్షల మంది విద్యార్థులకు బలమైన ఆహారం అందించేందుకు డైట్ మెనూ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకులాలలో ఒకే రకమైన డైట్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, తహసీల్దార్ మహేష్, సిఐ వీరప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్ పాల్గొన్నారు. పోషకాహారమైనటువంటి భోజనాన్ని కల్పించాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఈ గురుకులాలకు సంబంధించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు తీసుకున్నటువంటి ఒక చక్కటి నిర్ణయాన్ని ఈరోజు అమలు చేస్తున్నటువంటి సందర్భంగా మీ మధ్యలోకి మీ అందరికీ రావడం జరిగింది. అన్ని గురుకుల పాఠశాలలోకి ఒక్కొక్క ముక్కుడు వెళ్ళడం జరిగింది. ఏమిటి ప్రాధాన్యత ఈరోజు ఉన్నటువంటి సందర్భాన్ని మీరు గుర్తు చేసుకుంటే, ఈరోజు డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు 40% డైట్ ఛార్జీలు పెంచితే ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాస్మోటిక్ ఛార్జీలు 200% పెంచిన సందర్భంలో ఈరోజు ఇక్కడ ఇప్పటి వరకు ఎప్పుడో 2008 అంటే 8-9 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి డైట్ ఛార్జీలు ప్రతి నెల అప్పుడు 80 రూపాయలు ఉన్న మంచి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని షెడ్యూల్డ్ కులాల బాలుర వసతి గృహంలో కామన్ డైట్ కార్యక్రమాన్ని సంక్షేమాధికారి రవీంద్రస్వామి, ఎంపీడీఓ నట్రాజ్తో కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల మెస్ ఛార్జీలను 40% మేరకు పెంచినట్టు తెలిపారు. దీంతో రాష్ట్రంలోని అందరు విద్యార్థులకు ఒకే రకమైన డైట్ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రామ్దాస్, నాయకులు ఎర్రం గంగనర్సయ్య, గండి నారాయణ పాల్గొన్నారు. డబ్బులు ఇంతకుముందు 3rd to 7th క్లాస్ వరకు ఎంత ఉంటే 950 రూపాయలు ఉండే, దాన్ని 1350 రూపాయలు పెంచారు. అంటే 40% పెరిగింది అన్నట్టు. తర్వాత 8th, 9th, 10th 1100 ఉన్న బాబద్ది 1500 పెంచారు. కాబట్టి కొత్త డైట్ తర్వాత గవర్నమెంట్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఏం చేస్తున్నదంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ప్రతి మండలానికి ఒకటి స్టార్ట్ చేస్తున్నది. అది దగ్గర 15 నుంచి 20 ఎకరాల లోపల 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు
అందులోనే స్విమ్మింగ్ పూలు, ల్యాబు, తర్వాత ఆటలు అన్నిటి కోసం ప్లే గ్రౌండ్స్ అన్నీ ఉంటాయి అన్నట్టు అన్నీ. అటువంటి దానికోసం కూడా మనం ఏం చేయాలి, ఆశించాలన్నట్టు మన మండలంకి ఎప్పుడు వస్తుంది. మీరు మన ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని ఎస్సీ ఎస్టీ బాలుర వసతి గృహంలో కామన్ డైట్ కార్యక్రమాన్ని మాజీ ఎంపీపీ గోపగోని సారైగౌడ్, తహసీల్దార్ ఎండీ వకీల్ చేతుల మీదుగా ప్రారంభించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షులు సదయ్య, డిప్యూటీ తహసీల్దార్ శంకర్, హాస్టల్ వార్డెన్ సత్యనారాయణ పాల్గొన్నారు. అదే రకమైనటువంటి భోజనం అందించాలి, మంచి సౌకర్యాలు కూడా పిల్లలందరికీ, దుస్తులు కానీ, తర్వాత కాస్మెటిక్స్ కానీ, తర్వాత ఇతర కార్యక్రమాలు కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క డైట్ ప్రోగ్రాంలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హాస్టల్లో ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి, విద్యార్థులకు ఏ రకంగా ఇబ్బంది ఉద్దేశంతో చూడడానికి రావడం జరిగింది. తర్వాత ఇలా ముఖ్యమంత్రి గారు ఏ రకమైనటువంటి భోజనం చేస్తూ ఉన్నారు, అదే రకమైనటువంటి భోజనం పిల్లలకు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈరోజు గతంలో ఉన్నటువంటి మెచ్చారులు, తర్వాత ఈరోజు ఒక పండుగ వాతావరణంలో మనం పండుగ రోజు ఏదైతే ఇంట్లో మనము వంట చేసుకొని ఎలాగైతే మంచి భోజనం చేస్తామో అదే భోజనము ఈ యొక్క పేద విద్యార్థులకు అందించాలని చెప్పని ఒక ముఖ్య ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం మీద, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సంక్షేమ హాస్టళ్లలో ఈరోజు మనం ఒక పండుగ వాతావరణంలో ఒక మంచి నాణ్యమైన భోజనాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా నేటి వాళ్ళే రేపటి భావి భారత పౌరులు కాబట్టి మీ యొక్క ప్రభుత్వము మీ మీద ఈ యొక్క పెట్టుబడి జగిత్యాల జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల, లక్ష్మీపూర్లోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో లంచ్ ఆఫ్ కామన్ మెనూ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలలో అన్ని వసతులు కల్పిస్తున్నట్టు తెలిపారు. పాఠశాలలోని 15 మంది విద్యార్థులు ఒక గ్రూపుగా తీసుకుని సబ్జెక్టుల వారీగా రివ్యూలు నిర్వహించాలని ఆదేశించారు. త్వరలోనే 25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్టుగా వెల్లడించారు. నేను అనుకుని ఒక అరగంట టైం స్పెండ్ చేస్తే సరిపోతుందని చెప్పిన విధంగా నేను నా టైం షెడ్యూల్ ఫ్రేమప్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మీతో ఈ గడుపుతున్న సమయం చూస్తుంటే మీరు ఎంత సమయం గడిపినా కానీ ఇది మీతో కొనసాగాలనుంది తప్పేది ఇస్తుందో ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇది ఇస్తుందో రెసిడెన్షియల్ స్కూల్స్ అది ప్రభుత్వం, గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వం అని చెప్పని కాదు, పిల్లలకు ముఖ్యంగా నిరుపేద వర్గాలకు ఏదైతుందో మంచి విద్యా బోధన సౌకర్యాలు కల్పించాలనే భావన తపనతో ఏదైతుందో ఈ సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే రైట్ ఫ్రమ్ 5th to college లెవెల్. ఎలక్షన్ల దానికి రాజకీయాలు, ఎలక్షన్ల తర్వాత అభివృద్ధి మన నినాదం. ఆ సందర్భంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారిని జగిత్యాల నియోజకవర్గానికి నవోదయ స్కూల్ ఇవ్వమని అడగగానే వారు మౌలికంగా నాకు ఫోన్లో చెప్పారు, స్థలం చూపెట్టండి, నేను సీఎం గారు కూడా మెసేజ్ పెడుతున్నా, నేను ఏర్పాటు చేయిస్తా, చెలిగల దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్ పక్కనే దాని కూడా ఇప్పియని చెప్పి వసుకోవడం జరిగింది. సో వారు టెలిఫోన్లో చెప్పేదంటే మాట తప్పరు, ఎందుకంటే ఎవరు ఒక పార్లమెంట్ సభ్యులు. స్థలం విషయంలో మాత్రం ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు, దీనికి మాత్రం వచ్చేసింది మన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి, భూపతిపూర్ మండలాల్లోని గురుకుల పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కామన్ మెనూ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. ముందుగా భూపతిపూర్లోని బాలుర బీసీ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి విద్యాబోధన, వసతి సౌకర్యాల వివరాలను ఆరా తీశారు. అనంతరం ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీలకు అనుగుణంగా రూపొందించిన కొత్త డైట్ మెనూను ప్రారంభించారు. విద్యార్థులు తల్లిదండ్రుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెండింగ్లో ఉన్న గురుకులాల బిల్లులు క్లియర్ చేసినట్టు చెప్పారు. ఇకపై నాణ్యతతో కూడిన వస్తువులు మాత్రమే సరఫరా చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇది ప్రిన్సిపల్ గారికి ఆమెస్తా ఉన్నా, మళ్ళీ అకాడమిక్ ఇయర్ లోపల దీనికి కలర్స్ వేసి చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి,
అవన్నీ చేయించే బాధ్యత నాది 100%. తర్వాత గ్రౌండ్ కూడా సరిగా లేదు. ఆ గ్రౌండ్కి సంబంధించి ప్రిన్సిపల్ గారితో మాట్లాడినాక నా మనసులో ఒక ఆలోచన ఉంది. వారితో షేర్ చేసుకున్న తర్వాత మరి వారికి సరే అంటే దాన్ని అప్పుడు ఆలోచన చేద్దాం, అది తర్వాత మాట్లాడతా. తర్వాత కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లోని మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే బాలికల గురుకులంలో డైట్ కామన్ మెనూను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. విద్యార్థుల సమస్యలను వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పేరెంట్స్ మీటింగ్లో భాగంగా విద్యార్థినులు నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఏ పేపర్ చూసినా ఫుడ్ పాయిజన్ వార్తలు వచ్చేవని, ఇప్పుడు అలాంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి బాధ్యతలు తీసుకున్నట్టు తెలిపారు. అనంతరం వేడి నీరు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నట్టు తల్లిదండ్రులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా త్వరలో గీజర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలలో నీటి కొరత ఉందని ప్రిన్సిపల్ తెలియజేయగా బోర్ వేయించనున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అనుపమారావు, ఎస్ఐ నరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ మంజుల, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆడపిల్లలు ఇబ్బంది అవుతుందని చెప్పి పేరెంట్స్ కొంతమంది టీచర్స్ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను వెంటనే ఇది కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తే అవసరమైతే ఆ వైన్ షాప్స్ ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యేటట్టు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ఎస్ఐ గారు ఉన్నారు. ఇక్కడ ఫ్రీక్వెంట్ గా మీరు పెట్రోలింగ్ చేయండి, ఎవరు కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మీరు తీసుకోండి. ఆ వైన్ షాప్ షిఫ్టింగ్ కూడా నేను కలెక్టర్ గారితో కన్సర్న్ ఎక్సైజ్ కమిషనర్తో కూడా మాట్లాడి నేను అది తీసుకుంటాను. ఇంకొకటి, పిల్లలకు వేడి నీళ్ళు లేకుండా ఇబ్బంది అవుతుందని చెప్పిండు. గవర్నమెంట్ ఆల్రెడీ సోలార్ ప్యానెల్ రెడీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమైనా డిలే ఉంటే నేను సొంతంగా ఇక్కడ విద్యార్థుల కోసం ఈ పాటకు సంబంధించి వాటిని అరేంజ్ చేయించే బాధ్యతలు తీసుకుంటాం. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మండలంలోని మల్లాపూర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కామన్ డైట్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఆయన ప్రారంభించారు. మొదటగా గురుకుల పాఠశాలకు వచ్చిన ఆయనకు విద్యార్థినులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి నూతన డైట్ ప్లాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. మంత్రివర్గం అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 80,000 మంది పిల్లలు గురుకుల హాస్టల్స్లో చదువుకున్న పిల్లలకు డైట్ ఛార్జెస్ కానీ 40% పై చిలుకు పెంచడం, కాస్మెటిక్స్ ఛార్జెస్ 200% పై పెంచినందుకు మల్లాపూర్ గురుకుల పాఠశాలలో నేను అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు లాంఛనప్రాయంగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి సుమారు 430 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ భారమైన పిల్లల భవిష్యత్తు కోసం అమలు చేసినందుకు, ఆదేశాలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, మంత్రివర్గానికి మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు, అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని పలు రెసిడెన్షియల్ పాఠశాలల్లో కామన్ మెనూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం గురుకుల విద్యార్థుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలిసారిగా 40% డైట్ ఛార్జీలు, 200% కాస్మెటిక్ ఛార్జీలను పెంచినట్టు చెప్పారు. త్వరలో ధర్మపురి మండలంలో 100 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సమీకృత గురుకుల భవనానికి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. సుమారు 10 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారు విడుదల చేయడం జరిగింది. ఈరోజు డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగింది. డైట్ ఛార్జీ ఎందుకు పెంచడం జరిగిందంటే పిల్లలు ఆహారపరంగా, వారి నియమపరంగా మంచి ఆహారం తీసుకుంటే పిల్లలు బాగా చురుగ్గా ఉంటారు. చదువుకునడానికి కానీ, క్రీడాపరంగా కానీ అన్ని విషయాల్లో పొందుకెళ్తున్న విషయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం, గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం కూడా ఆలోచన చేయలేదు. సుమారు ఈ రాష్ట్రంలో 80,000 మంది విద్యార్థులు విధంగా
వరదవెల్లిలో స్వయంభుగా వెలిసిన దత్తాత్రేయ స్వామి ఆలయంలో 44వ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులు గుట్టపై వెలిసిన స్వామివారిని దర్శించుకునేందుకు 3 బోట్లు అందుబాటులో ఉంచారు. మొదటి రోజు పలువురు ప్రముఖులు దత్తాత్రేయుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గుట్టపై స్వయంభూగా వెలిసిన దత్తాత్రేయుని 44వ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 3 రోజుల పాటు జరిగే వేడుకలకు నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భక్తులు గుట్టపైకి వెళ్లేందుకు 3 బోట్లను అందుబాటులో ఉంచారు. 2 బోట్లు మంత్రి పొన్నం చొరవతో టూరిజం శాఖ నుండి ఏర్పాటు చేయగా మరొక బోటు కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో ఏర్పాటు చేశారు. తొలి రోజు వేడుకల్లో పలువురు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మొదటి రోజు అఖండ దీపారాధన, కలశ స్థాపన, ఏకాదశ రుద్రాభిషేకాలు, హారతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండవ రోజున అభిషేకాలు, సామూహిక దత్త వ్రతాలు, గురు పూజ, హారతి, భజన కార్యక్రమాలు జరపనున్నారు. మూడవ రోజున అభిషేకాలు, సత్యదత్త వ్రతాలు, హారతి, భజన కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ రోజు నుండి దత్త జయంతి కార్యక్రమంలో ప్రారంభమవుతున్నాయి. అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భారతదేశంలోని మరి దత్తాత్రేయుడు స్వామి మరి గత 10 సంవత్సరాలు ఈ వరదవెల్లి గ్రామం నిర్మాణంలో మునిగిపోయింది. ప్రతి గురువారం ప్రతి పౌర్ణమికి మరి పెద్ద ఎత్తున భక్తులు తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర స్టేట్లకు వెళ్ళి వస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు 2 కోట్లు మంత్రి ప్రభాకరన్ గారు ఎమ్మెల్యే బయటపల్లి సత్యమల చొరవతో టూరిజం శాఖ నుండి 2 కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి కోర్టును సద్వినియోగం చేసుకుని స్వామివారి దర్శనానికి వేలాది మందిగా తరలి వస్తున్నారు. మరి దీనికి శాశ్వతంగా బ్రిడ్జి కూడా నిర్మాణానికి అనుమతులు అతి త్వరలో రాబోతున్నాయి. గుట్టపై వెలిసినటువంటి రావుసేన దత్తాత్రేయ స్వామి వారి ఉత్సవాలు త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయ స్వామి అనక బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం కాబట్టి 3 రోజులు ఇక్కడ స్వామివారి ఉత్సవాలు, జన్మదినోత్సవాలు, జయంతోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మొదటి రోజు ఇక్కడ మరి అఖండ దీపారాధన, కలశ స్థాపన, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, మంటప స్థాపన, మంగళ హారతి, స్వామివారికి మధ్యాహ్న హారతి కార్యక్రమం, భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి అన్నదాన సౌకర్యాలు కూడా మరి ఇక్కడ కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రేపు కూడా మరి ఇక్కడ అభిషేకాలు, స్వామివారు జన్మించిన రోజు రేపు దత్తాత్రేయ స్వామివారు కనుక రేపు విశేషమైనటువంటి అభిషేకాలు మూల విరాటకు స్వామివారికి నిర్వహిస్తారు. అదేవిధంగా సామూహిక సత్యదత్త వ్రతాలు, గురు పూజ. కాగా మిడ్మానేరు నీటిలో బోటు ప్రయాణం గొప్ప అనుభూతినిచ్చిందని భక్తులు తెలిపారు. జయంతి సందర్భంగా దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇందుకు సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు స్థానిక ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలను తెలియజేశారు. చాలా మంది మేము గణేష్ నగర్, కరీంనగర్ నుండి వచ్చాము. దత్త జయంతిని పురస్కరించుకొని 3 రోజులు బోటు సౌకర్యం కల్పించినందుకు వచ్చి దత్తాత్రేయుని దర్శించుకుందామని వచ్చినాం. చాలా హ్యాపీగా ఉంది. బండి సంజయ్ మనందరికీ ఈ చిరకాల వాంఛను తీర్చినందుకు చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంది. బండి సంజయ్తో పాటు మన స్టేట్ గవర్నమెంట్ కూడా 2 బోట్లను ఇక్కడ స్పాన్సర్ చేసింది. యాత్రికులందరికీ మంచి సౌకర్యాన్ని ఇచ్చింది. దత్తాత్రేయుని క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో చైతన్య యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 36వ ఉమ్మడి జిల్లా స్థాయి గ్రామీణ కబడ్డీ పోటీలను విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలను నూకలమర్రి గ్రామంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. మన ప్రాంతంలో కబడ్డీ, వాలీబాల్ అంటే నూకలమర్రి, సనుగుల, రుద్రంగి గ్రామాలు గుర్తొస్తాయన్నారు. ఈ సందర్భంగా తను చిన్ననాడు కబడ్డీ పోటీలలో లైన్ పోసేవాడినని ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, బీజేపీ నాయకులు వికాసరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, డైరెక్టర్ పాలకుర్తి పరశురాములు, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సంపతిరావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ముసుకు మల్లారెడ్డి పాల్గొన్నారు.
ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటామన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. వేములవాడ అర్బన్ మండలం చింతల్టాన గ్రామంలోని లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 10 కోట్ల మేరకు సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య కంటతడి పెట్టుకున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ముంపు బాధితులు ఎన్నో కష్టాలు పడ్డారని, ఆది శ్రీనివాస్ చొరవతో నేడు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ఉందామని, మన సమస్యలు సీనన్నతోటే పరిష్కారం అవుతాయంటూ కన్నీటి పర్యంతమయ్యారు. వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అది ఎప్పటికి ఉండే ఉంటుంది. మన కడుపు నిండే కార్యక్రమం ఇప్పుడు మనం ముందట వేసుకున్నాం. ఈ కడుపు నిండే కార్యక్రమంలో మీరందరూ ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు బతకాలి. ప్రతి 10,696 కుటుంబాలలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలి. ఆ భగవంతుడు రాజరాజేశ్వర స్వామి, నాంపల్లి లక్ష్మీనరసింహ స్వామి, అగ్రహారపు ఆంజనేయ స్వామి, ఆ తర్వాత మన ఆది శ్రీనన్న. ఎందుకంటే ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను. పోయి ఇష్టం అనుసారంగా చేసినప్పటికీ మన సమస్యలు పరిష్కరించిన ఏకైక వ్యక్తి మన ఆది శ్రీనన్న. ఇలాంటి వ్యక్తులను మనం మర్చిపోతాడని నా ఆలోచన. ఈ విధానంలో మనం పోతున్న మన సమస్యల పరిష్కారం అయితే దయచేసి రాజకీయాలకు అతీతంగా అందరూ పనిచేద్దాం. సీనన్న గారి మాటను జవదాటకుండా ఉందాం. ఉమ్మడిపల్లి కానీ, రచ్చపెట్ట కానీ, మా రుద్రంగికి సంబంధించిన అనేక సమస్యలు కానీ, మూత్రపేట చెందుతూ రోడ్డుకు సంబంధించిన అంశాలు కానీ, కోండ్రపేటకు సంబంధించిన సమస్యలు కానీ, అన్ని రకాల సమస్యలపైన పోరాటం చేయడం. అధికారం వచ్చిన తర్వాత మన చేతులు అధికారాన్ని 10 మందికి పంచకపోతే ఎలా అనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళినటువంటి పలు సమస్యలు, పలు అంశాలు వారు క్రోడీకరించి నేను మిమ్మల్ని మెప్పిస్తాను. 2 రకాలు ఉండాలి. మీరే అరుడన్నా ఇయ్యాలంటే నేను మెచ్చిందే వాళ్ళు మెప్పించే బాధ్యత తీసుకుంటా. కానీ నేను అరుడు కాదని వాళ్ళు చెప్పినప్పుడు నేను మిమ్మల్ని మెప్పించే కార్యక్రమం తీసుకుంటాను. నా ద్వారా మీరు అందరూ కూడా చెప్పాలని చెప్పి కూడా అనేక సందర్భాలు ఇప్పుడు కూడా చెప్తున్నా. 18 సంవత్సరాలు కట్ ఆఫ్ డేట్ పెట్టినాం. 2014 కూడా ఇవ్వాలంటే కొన్ని సాధ్యం కాదు. నమ్మిన పాపానికి నట్టేట ముంచాడు స్నేహితుడు. ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద క్రెడిట్ కార్డుల ద్వారా సుమారు 40 లక్షలు వసూలు చేసి పరారయ్యాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితులు నిందితుడి ఇంటి ఎదుట నిరసనకు దిగారు. కుటుంబ పరిస్థితులు బాగా లేవని స్నేహితులు సన్నిహితులను నమ్మించి సుమారు 40 లక్షలకు కుచ్చుటోపీ పెట్టాడో యువకుడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితులు సదరు యువకుడి ఇంటి ఎదుట నిరసనకు దిగారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జాంబాగుకు చెందిన కళ్ళెం ఆదిత్య అనే వ్యక్తి తన సన్నిహితులైన 15 మంది వద్ద క్రెడిట్ కార్డుల ద్వారా దాదాపు 40 లక్షల వరకు విత్డ్రా చేసుకున్నట్టు బాధితులు ఆరోపించారు. 2 నెలలుగా అతడు కనిపించడం లేదని, కుటుంబ సభ్యులు తమకు తెలియదని దాటవేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కళ్ళెం ఆదిత్య రెడ్డి బిక్సీలో పనిచేస్తున్నాడు. అతనికి వారి మమ్మీకి ఆరోగ్యం బాగాలేదు, భార్యకు ఆరోగ్యం బాగాలేదంటూ మేము అక్కడే పనిచేసే వాళ్ళ దగ్గర దాదాపు 15 మంది దగ్గర ఎవరికి తెలియకుండా ఎవరి దగ్గర క్రెడిట్ కార్డులు తీసుకుని దాదాపు 30 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అటు అమౌంట్ 30 లక్షల రూపాయలు ఇచ్చేయడం కూడా మాకు కూడా తెలియదు. ఒకరికి తెలియకుండా ఒక దగ్గర తీసుకున్నాడు. అటు అమౌంట్ గురించి అడగగా వాళ్ళ డాడీ అతన్ని ఎక్కడో దాచిపెట్టి అమౌంట్ ఇవ్వకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. మేము దీనికోసం పోలీస్ స్టేషన్లో ఎక్కడ తిరిగినా కూడా అక్కడ మాకు న్యాయం జరగకుండా ఎక్కడ పడితే అక్కడ లంచం ఇచ్చుకుంటూ దాన్ని క్లోజ్ చేసుకుంటూ వస్తున్నాడు. మాకు క్రెడిట్ కార్డ్స్ బిల్స్ కట్టలేక చాలా ఇబ్బందులు అవుతుంది. అటు అమౌంట్ కోసం ఇంటికి వస్తే ఎలాంటి రెస్పాన్స్ ఇస్తలేడు. ఏం చేస్తారో చేసుకోండి అని అంటున్నాడు. బిక్సీ మొబైల్స్ జాబ్ చేస్తున్నాను. ఆదిత్య అనే వ్యక్తి నాతో కూడా జాబ్ చేశాడు. వాళ్ళ ఇంట్లో పరిస్థితి మంచి లేదు. వాళ్ళ మమ్మీ కిడ్నీస్ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి 3,80,000 2,000 నా దగ్గర తీసుకున్నాడు క్రెడిట్ కార్డ్ రూపంలో. ఇప్పుడు ఇవ్వమని చెప్పి అంటే సూసైడ్ అటెంప్ట్ చేశాడు. వాళ్ళ డాడీ వాళ్ళని దాచిపెట్టాడు. వాళ్ళ డాడీ దగ్గర అడిగినా వాళ్ళు మరోసారి వచ్చారు. మేము అడిగినా కూడా మాకు సంబంధం లేదు, నా కొడుకుకి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు అని చెప్పి టాయిలెట్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, కంప్లైంట్ ఇచ్చాము, అయినా మాకు న్యాయం జరగలేదు. ఇక్కడికి వచ్చిన ఇలా మీడియా మిత్రుల ద్వారా అయినా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఈ విషయం వారి కుటుంబ సభ్యులకు తెలిసి నిందితుడిని కాపాడేందుకు ఎక్కడో దాచి ఉంటారని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మొత్తం 4 లక్షలు క్యాష్ తీసుకున్నాడు. నేను అది కూడా ఈయన ఈ తండ్రి దగ్గరనే ఆదిత్య ఎన్నోసార్లు చెప్పిండు కూడా. మా అమ్మకి తెలుసు అన్నీ, మా అమ్మకి చెప్పిన, మా తండ్రికి చెప్పిన, మీకు ఇస్తాడు అని చెప్పిండు. సరే అని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా మా దగ్గర ఎటువంటి రెస్పాన్స్ లేదు.
ఇక ఎప్పుడు తీసుకొస్తారు అప్పుడు తీసుకొస్తారు అంటే ఇప్పటిదాకా ఏది లేకుండా ఉంది. ఇంట్లో ఉన్న ఎన్నో సమస్యలతో చెప్తున్నా. ఇప్పుడు వీటితోని ఇంట్లో గొడవలు అవుతున్నాయి. తెచ్చిన కాడ వాళ్ళు వచ్చి మమ్మల్ని గల్లలు పట్టుడు కొట్టుడు ఇవన్నీ పెద్ద ఇష్యూ అవుతున్నాయి మాకు. మేము కూడా పెద్దగా ఇబ్బంది పెట్టట్లేదు. మీ కొడుకుని తీసుకురండి, తీసుకొచ్చి నలుగురిలో మీరు స్టేషన్కి వచ్చినట్టు మాట్లాడురని కూడా అంటున్నాం. మేమేమో అంటలేదు. మీ కొడుకు డాటా పైన మీ కొడుకు మిస్సింగ్ కేసు పెడితే పోలీసులు తీసుకొస్తారు. ఆ ట్రాన్సాక్షన్ ఎటు జరిగింది, ఎక్కడ కొట్టిండు, ఇవన్నీ బయటకు వస్తాయి. మేము కూడా ఇబ్బంది పెట్టట్లేదు కదా. ఆదిత్య నేను ఎయిర్టెల్ ఆఫీస్లో పనిచేసినప్పుడు పరిచయము. వాళ్ళ భార్యకు బాగలేదని, అమ్మకు బాగలేదని చెప్పి నా దగ్గర 2 కార్లు వాడుకొని 2,50,000 తీసుకున్నాడు. ఇప్పటి వరకు అడిగితే నాకు సంబంధం లేనట్టుండి వాళ్ళయ్య ఆదిత్యని ఎక్కడో దాచిపెట్టిండు. బాగా రోజుల నుంచి స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము. ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. దయచేసి మాకు సపోర్ట్గా ఉండాలని జైచల ప్రజలని నేను కోరుకుంటున్నాను. అందుకే ఈరోజు ఇక్కడ ధర్నా చేయడానికి కూర్చున్నామంటే ప్రతి నెల కట్టుకుంటున్నాం. బాగా ఇబ్బంది పాలవుతున్నాము. ఈ లొల్లి వల్ల మా భార్య భర్తలకు లొల్లి అవుతుంది. రోజు లొల్లి పెట్టుకుంటుంది మా భార్య నేను. ఎందుకు ఇచ్చినామని ఆయన చెల్లెది. వేములవాడలోని అయ్యప్ప స్వామి ఆలయంలో అరట్టు మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మణికంఠుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం అశ్వవాహనంపై పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని అయ్యప్ప స్వామి ఆలయంలో అరట్టు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామివారికి అభిషేకం, గజగౌరి వ్రతం నిర్వహించారు. అనంతరం అశ్వవాహనంపై పురవీధుల గుండా స్వామివారిని ఊరేగించారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ధర్మగుండంలో స్వామివారికి చక్రస్నానం చేయించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 27 ఏళ్లుగా అయ్యప్ప స్వామి ఆలయంలో అరట్టు మహోత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలందరిపై అయ్యప్ప స్వామి దీవెనలు ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ఆలయ వ్యవస్థాపకులు, అధ్యక్షులు కొండ దేవయ్య కుటుంబ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో దీక్షాదారులు పాల్గొన్నారు. శరణమయ్యప్ప వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మరి వారి కుమారుడైన అయ్యప్ప స్వామి పుణ్యక్షేత్రం ఈరోజు 27 సంవత్సరాలు ఆరట్టు మహోత్సవము శబరిమలలో సన్నిధానంలో ఎలా అయితే స్వామివారిని పంబాకు తీసుకెళ్లి ఆ చక్ర స్థానాలు ఆచరిస్తారో ఇలాగే దేవాలయం నుండి ఆ రాజరాజేశ్వర స్వామి ధర్మగుండంలకు పురవీధుల గుండా అయ్యప్ప స్వామి భక్తులు అందరు మేళ తాళాలతో మరి కేరళ వాయిద్యాలతో అందరం కూడా 27 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ ఉత్సవం చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా ఈ ఉత్సవం చేయడం జరిగింది. అభిషేకంలో మరి గజగౌరి వ్రతము అప్పుడు మహాభారతంలో కుంతిదేవి అప్పుడు కౌరవుల మీద ఎప్పుడైతే విజయం సాధించినారో అలాగే ఈ వ్రతాన్ని కూడా దాదాపుగా మనం 25 సంవత్సరాల నుంచి కూడా ఆచరించడం జరుగుతుంది. క్రీశేషులు ఉమాకాంత్ గారు అప్పుడు మొదలుపెట్టిన వ్రతమును మా యశ్వంత్ గారు, మా గురుస్వాములు మరి మొంగ నంజయ్య గారు, క్రీశేషులు రాముల స్వామి గారు, ఇంకా చాలామంది గురుస్వాములు అందరూ కూడా ఈ దేవాలయంను మంచిగా. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని పాండవులగుట్ట సమీపంలో అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో నూతనంగా చేపట్టనున్న అయ్యప్ప ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ నెల 16న అయ్యప్ప ఆలయం నిర్మించే స్థలంలో అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో మహాపడిపూజ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మండలంలోని భక్తులు అధిక సంఖ్యలో హాజరై పడిపూజను విజయవంతం చేయాలని కోరారు. ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని సేవా సంఘం సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో అర్చకులు ఈశ్వర్ శర్మ, సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. పవిత్రమైన దినం కాళహస్తిపూర్ గ్రామంలో పాండవులగుట్ట పరిసర ప్రాంతంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణంకు కాళహస్తిపూర్ మండల అయ్యప్ప సేవా సమితి వారు ఈరోజు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవస్థానానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో స్వాములు, భక్తులు, పుర ప్రముఖులు అందరూ కూడా చాలా చక్కగా పాల్గొన్నారు. ఉదయం దాదాపు 5 గంటల ప్రాంతం నుంచి వేములవాడ రాజన్నను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్
ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ మితాలి మధుస్మిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు కమిషనర్ను ఆశీర్వదించారు. ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు కమిషనర్ను శేషవస్త్రం అందించి లడ్డూ ప్రసాదమిచ్చారు. కమిషనర్ వెంట ప్రోటోకాల్ ఏఈఓ అశోక్ ఉన్నారు. పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై 15 మంది లబ్ధిదారులకు 15,01,740 రూపాయల విలువ గల చెక్కులు అందజేశారు. నూతన తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి 50 లక్షల నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేను తహసీల్దార్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారేగౌడ్, మండల అధ్యక్షులు సదయ్య, తహసీల్దార్ ఎండి వకీల్, డిప్యూటీ తహసీల్దార్ శంకర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మన ఎంఆర్ఓ కార్యాలయం ఇప్పటి నుంచో అనుకుంటాం కొత్తగా కట్టాలని చెప్పి ఇక్కడ 50 లక్షలతో కొత్త ఎంఆర్ఓ కార్యాలయం కూడా మనం మంజూరు తీసుకొస్తున్నాం. రాబోయే రోజుల్లో మరి ఏదైతే గత 30 పడకల ఆసుపత్రి ఉన్నదాన్ని అప్పటి ప్రభుత్వం 10 ఏళ్ళ ఆ 30 పడకలు తీసేసి 6 పడకలకు తీసుకొచ్చేది. ఎక్కడైనా ఇలా పెద్దపల్లిలో 50 పడకల ఆసుపత్రి ఉండే. అంతకుముందు మున్సిపల్ కాకముందు 30 పడకలు ఉండేవారు. నగర పంచాయతీ అయినాక అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాన్ని 50 పడకలు చేశాను. ఇలా 50 పడకల నుండి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా సుమారు 50 లక్షల విలువగల చెక్కులను వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఎన్టీపీసీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్వహించిన సైన్స్ ఫెయిర్ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సైన్స్ విద్యార్థులకు మధ్యాహ్నం నాణ్యమైన ఆహారం భోజనంగా అందించాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు. అనంతరం రామగుండంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులకు అందిస్తున్న మిడ్ డే మీల్స్ను పరిశీలించారు. కలెక్టర్ వెంట డీఈఓ మాధవి, జిల్లా సైన్స్ అధికారి రఘునందన్ రావు, ఎంఈఓ, ఇతర అధికారులు ఉన్నారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో దొంగలు హల్చల్ చేశారు. తెల్లవారుజామున కాసం ఈశ్వరయ్య అనే వ్యాపారి ఇంట్లోకి చొరబడ్డ 4 దొంగలు తమపై దాడి చేసినట్టు బాధితులు తెలిపారు. తుపాకులతో బెదిరించి ఒంటి మీద ఉన్న సుమారు 7 తులాల బంగారం అపహరించినట్టు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు గుట్ట కింద గ్రామాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడ్డ దంపతులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గేట్ తీసిన పొద్దున 5 గంటలకు గేట్ తీసే వరకు బయట 2 బండ్లు ఉన్నాయి. అవి ఓలే అనుకుని ఇంట్లోకి వచ్చి లోపలికి వెనకకి వచ్చే వరకు బాత్రూమ్లో వెనక 4 ఉన్నారు. నన్ను లోపలికి పట్టుకొచ్చి నోట్లో బట్ట పెట్టి నన్ను చూడకుండా ఇట్లా పెట్టి కొట్టి పైసలు ఏడు ఉన్నాయంటే పైసలు లేవు అని చెప్తే పైసలు లేకుండా ఊరుకున్నాం అని కొట్టిరు. కొడితే మీ ఇష్టం ఉన్న చదువుకోపోతుందని నేను చెప్పిన. అలా అంతా చదువుకున్నారు. పోయేటప్పుడు మా ఇద్దరిని ఆమెను బాత్రూంలో పెట్టి తలుపు పెట్టిరు. నన్ను కాళ్ళు చేతులు కట్టేసి లోపల పెట్టి తలుపు పెట్టిపోయాను. చేతి మీద ఒక బ్రాస్లైట్, 2 ఉంగురాలు, ఒక మెడల చైన్, ఆమె పుస్తల తాడును
కమ్మలు అది అందా 7 తులాలు అందా. జగిత్యాల జిల్లా ఆసుపత్రి గ్రేడ్ 2 సూపరింటెండెంట్ హేమలతపై విశ్వ హిందూ పరిషత్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా 4 రోజుల నుంచి రోగులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తున్నారని, రోగులకు మత ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి జిల్లా కోశాధికారి రాములు, నగర ఉపాధ్యక్షుడు రామచంద్ర, భారత సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు, బండారి మల్లికార్జున పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా వారు మత ప్రచారం చేసుకుంటూ, కేకులు కట్ చేసుకుంటూ, డ్యాన్సులు చేసుకుంటూ వారు రోగులకు ఇబ్బంది కలిగించే విధంగా సౌండ్ పెట్టుకుంటూ పాటలకు డ్యాన్సులు చేశారు. ఆ విషయంగా మొన్న డిఎంహెచ్ఓ గారికి మరియు డిహెచ్ఈ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన అదనపు కలెక్టర్ వారు యాక్షన్ తీసుకొని దాదాపు నర్సుల పైన 12 మందికి వారికి జీవో ఇచ్చేసి వారికి సస్పెండ్ చేయాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా హెడ్ నర్స్ అయినటువంటి హేమలత మేడం గారు వారికి కూడా తగిన దానిపైనటువంటి ఎంక్వైరీ చేసి దాన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము విశ్వ హిందూ పరిషత్ ద్వారా మేము ఈరోజు టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తున్నాం మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.